కీర్తనలు 139 1-6. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. కాబట్టి ఈ యొక్క 6 వచనాల నుండి దేవుని యొక్క గొప్ప లక్షణం ఒకటి బయటకు వచ్చింది. దేవుడు సర్వజ్ఞాని. దేవునికి అంతా తెలుసు. ఆయనకు సర్వమూ తెలుసు. ఆయన తెలుసుకోవలసినది ఏదీ లేదు. మానవుడు తెలుసుకోవలసినది చాలా ఉన్నది, కానీ దేవుడు తెలుసుకోవలసినది ఏదీ లేదు. కాబట్టి మొట్టమొదటి వచనం నుండి 6వ వచనం వరకు దేవుడు సర్వజ్ఞాని అనే లక్షణం బయటకు వచ్చింది. ఓమ్నిషెంట్, ఇట్ మీన్స్ నోయింగ్ ఎవ్రీథింగ్ ఆర్ హ్యావింగ్ అన్లిమిటెడ్ నాలెడ్జ్. రెండవ విషయం చూస్తే, రెండవ డివిజన్ చూస్తే 139వ కీర్తన 7వ వచనం నుండి 12వ వచనం వరకు దేవుడు సర్వము వ్యాపించి ఉన్నాడు అనే సబ్జెక్ట్ బయటకు వచ్చింది. రెండవ డివిజన్ ఏంటంటే కీర్తనలు 139 7-12 వచనాలు చూస్తే ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు. ఓమ్ని ప్రజెంట్ అంటే బీయింగ్ ప్రజెంట్ ఎవ్రీవేర్ ఎట్ వన్స్. బీయింగ్ ప్రజెంట్ ఎవ్రీవేర్ ఎట్ వన్స్. మన దగ్గర ప్రార్థన జరుగుతుంది, ఇంకా అనేక చోట్ల ప్రార్థన జరుగుతుంది. ఒక ప్రార్థన కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక ప్రార్థన చోటుకి వెళ్ళడం కాదు. ఓమ్ని ప్రజెంట్ అంటే ఏమిటంటే ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు. బీయింగ్ ప్రజెంట్ ఎవ్రీవేర్ ఎట్ వన్స్. ఒకేసారి ఒకే సమయంలో అనేక సర్వము వ్యాపించి ఉన్నాడు. కీర్తనలు 139 7-12 వచనాలు చూస్తే మనకి సర్వము వ్యాపించి ఉన్నాడు అనే విషయం మనకు అర్థమైంది. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, ప్రతి చోట కూడా ఉండినట్లుగా మనం చూస్తాం. చదువుదాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదునో, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనెను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనను. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనినెడల, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. కాబట్టి మనం 2 విషయాలు మనం నేర్చుకున్నాం ఇప్పటి వరకు. 139వ కీర్తన 1-6 వచనాలు చూస్తే దేవుడు సర్వజ్ఞాని, ఓమ్నిషెంట్. రెండవ డివిజన్ చూస్తే సర్వము వ్యాపించి ఉన్నాడు, ఓమ్ని ప్రజెంట్. ఆయన ప్రతి చోట కూడా సంపూర్ణముగా ఉన్నాడు. దేవుడు నీతో అన్ని చోట్ల ఉంటాడు. అక్కడ ఏమంటాడంటే 3 స్థలాల గురించి ఆ 7-12 వచనాల్లో మనం చూడొచ్చు. అక్కడ ఆకాశము, 8వ వచనం చూస్తే ఆకాశమును వాడాడు, తర్వాత పాతాళము అన్నాడు, తర్వాత సముద్ర దిగంతములు అన్నాడు. 3 విషయాలు, 3 స్థలాలు అక్కడ మనకి కనపడుతున్న ఆకాశము, పాతాళము, సముద్ర దిగంతములు. దీన్ని మెటఫోర్స్ వాడడం అని చెప్తారు. మెరిసం అంటే ఏంటంటే, అంటే ఆకాశములో, పాతాళములో,
సముద్ర దిగంతములు అంటే వేరే స్థలాల్లో ఆయన ఉండడా అంటే, పగలు రాత్రి అని చెప్పాడంటే మధ్యాహ్నం కూడా ఇంక్లూడ్ అయినట్లే. కాబట్టి ఇలాగ చూస్తే దేవుడు మనతో అన్ని చోట్ల ఒకేసారి ఉంటాడు. అది ఆకాశమైన అవ్వచ్చు, అది పాతాళమైన అవ్వచ్చు, అది సముద్ర దిగంతములైన అవ్వచ్చు. ప్రతి చోట కూడా సంపూర్ణముగా ఉన్నాడు. ఆయన లేని స్థలము లేదు అని 7-12 వచనాల్లో మనం చూడొచ్చు. 3వ డివిజన్ చూస్తే కీర్తనలు 139 13-18 వచనాలు చూస్తే ఆయన సర్వశక్తిగల దేవుడు అనే ఒక లక్షణం బయటకు వచ్చింది. ఓమ్ని పొటెంట్, హ్యావింగ్ వెరీ గ్రేట్ ఆర్ అన్లిమిటెడ్ అథారిటీ ఆర్ పవర్. ఆయన సర్వశక్తి గల దేవుడు అనే ఒక మాట మనకి బయటికి వస్తూ ఉన్నది. కీర్తనలు 139 13-18 వచనాలు చూస్తే ఇక్కడ ఆయన సర్వశక్తి గల దేవుడు మానవుని యొక్క శరీర నిర్మాణం గురించి, మానవుని యొక్క జీవిత దినముల గురించి ఈ యొక్క అధ్యాయములో, ఈ యొక్క రెఫరెన్సెస్లో మనం చూడగలం. నా తల్లి అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా అంతరింద్రియములు అంటే ఇన్నర్ పార్ట్స్ హ్యావ్ ఫార్మ్డ్. నా అంతరింద్రియములను యు ఫార్మ్డ్ మీ. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటున్నా ఇంకనూ నీ యొద్దనే ఉందును. కాబట్టి 3rd డివిజన్ అయిపోయింది. ఈ 3rd డివిజన్లో ఆయన సర్వశక్తి గల దేవుడు అనే సబ్జెక్టుల నుంచి కొన్ని విషయాలు మనం చివరిలో నేర్చుకుంటాం. మానవుని యొక్క శరీర నిర్మాణం గురించి కొన్ని విషయాలు ఈ యొక్క బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. 4th డివిజన్ చూస్తే ఆయన పరిశుద్ధుడు అనే పదం బయటకు వచ్చింది. కీర్తనలు 139 19-24 వచనాలు చూస్తే ఆయన పరిశుద్ధుడు, హోలీనెస్, హోలీ గాడ్. కాబట్టి ఇలాగ చూస్తే 4 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. 139వ కీర్తనను 4 భాగాలుగా మనం విభజించాం. మొదటి వచనం నుండి 6వ వచనం వరకు దేవుడు సర్వజ్ఞాని అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 7-12 వచనాలు చూస్తే సర్వము వ్యాపించి ఉన్నాడు అని మనకి తెలియజేయబడుతుంది. 3వ డివిజన్ చూస్తే ఆయన సర్వశక్తి గల దేవుడు, ఓమ్ని పొటెంట్, హ్యావింగ్ వెరీ గ్రేట్ ఆర్ అన్లిమిటెడ్ అథారిటీ ఆర్ పవర్. సృష్టి చేయగలిగిన దేవుడు. ఇక్కడ మనిషి సృష్టి ఉంటుంది. 4వదిగా చూస్తే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఇక్కడ దావీదు యొక్క ఇంటెన్షన్ ఏమిటంటే, అసలు ఈ కీర్తన వ్రాయబడడానికి దావీదు యొక్క ఇంటెన్షన్ ఏమిటంటే, దావీదు భయములో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఆయన దేవుని మీద ఆధారపడడం,
దేవునిని స్తుతించడం మనకి కనపడుతూ ఉన్నది. కాబట్టి మనం థర్డ్ పాయింట్లోనికి వెళ్ళే ముందుగా దావీదు దేవుని గురించి ఒక కీర్తనలో 7 విషయాలు తెలుసుకున్నాడు. కాబట్టి వర్తమానం వింటున్న దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ 139వ కీర్తనలో మనం అసలు ఏమి నేర్చుకున్నామంటే ఒక 7 విషయాలు మరలా కనపడతాయి. మనం ఏమి నేర్చుకున్నామంటే దేవునికి నీ గురించి అన్నీ తెలుసు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దేవుడు నీతో అన్ని చోట్ల ఉన్నాడు. సముద్ర దిగంతముల వరకు ఉంటాడు, పాతాళములో ఉంటాడు, పరదేశంలో ఉంటాడు, పరలోకములో ఉంటాడు, అగాధములో ఉంటాడు, చరస్థలములో ఉంటాడు, మొదటి ఆకాశంలో ఉంటాడు, మూడవ ఆకాశంలో ఉంటారు, రెండవ ఆకాశంలో ఉంటారు. కాబట్టి దేవుడు మనతో అన్ని చోట్ల ఉంటాడు. థర్డ్ పాయింట్ చూస్తే దేవుడు మనల్ని నిర్మించాడు. నాలుగవది చూస్తే దేవుడు మన దినములను నిర్ణయించాడు. ప్రతి ఒక్క వస్తువుకు ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంటుందో మానవుని యొక్క జీవితానికి, మానవుని యొక్క దేహానికి కూడా కొన్ని దినములు దేవుడు నిర్ణయించినట్లుగా మనం చూస్తాం. అంటే మనం పుట్టిన తర్వాత నిర్ణయించడం కాదు, మనకు ఒక్క దినము కూడా నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే, అంటే ఫస్ట్ బర్త్డే కాదు, అసలు ఒక్కరోజు కూడా ఇంకా మనకు రాకముందే దేవుడు మానవుని యొక్క జీవిత దినాలు దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఈ యొక్క కీర్తన ద్వారా కొన్ని మర్మములు కూడా బయటకు వచ్చినాయి. ఎందుకంటే మానవుని యొక్క జీవిత దినములు కూడా దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడినవి అనే విషయం కూడా బయటకు వచ్చేది 139వ కీర్తనలో. 5వ విషయం చూస్తే మన గురించి మనం ఆలోచించుకోవడం కాదు, దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. అంటే మన గురించి మన బంధువులు, మన తల్లిదండ్రులు, మన యొక్క చుట్టాలు ఆలోచించడం కాదు. 17వ వచనంలో అంటాడు, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. కాబట్టి ఈ యొక్క కీర్తనలో దేవుడు విశ్వాసులకు ఇస్తున్నటువంటి ఆదరణ ఏమిటంటే దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. మనము దేవుని గురించి ఆలోచించాం, మనం దేవుని యొక్క లక్షణాలు మనం నేర్చుకోం. మన గురించి మనం ఆలోచించుకోవడం గొప్ప విషయం కాదు, కానీ దేవాది దేవుడు మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. 6వది, దేవుడు నీ శత్రువులను శిక్షిస్తాడు. 7, దేవుడు నిన్ను నిత్య మార్గములలో నడిపిస్తాడు. కాబట్టి ఇలాగూ మనం ఒక చిన్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి ఒక విమానము సముద్రము పైన ప్రయాణం చేస్తూ ఉన్నది. విమానము ఒక దీవి లేక లంక అంటే ఐలాండ్ దాని మీద నుండి వెళుతుంది. వెళుతూ ఉన్నప్పుడు పైలట్ క్రిందకు చూచాడు. హైట్ ఎక్కువ లేదు. ఆ ఐలాండ్ యొక్క షోర్ ఒడ్డున ఒకవైపున రాళ్ళు అమర్చి ఉండడం చూశాడు. రాళ్ళు ఎలా అమర్చి ఉన్నాయంటే హెల్ప్ అంటే ఆకారములో అక్షరాలు అమర్చి ఉన్నాయి. హెల్ప్, HELP. హెల్ప్ అనే అక్షరాలు HELP అంటే ఆకారంలో అక్షరాలు అమర్చి ఉన్నాయి. పైలట్కి అనుమానం వచ్చింది. ఏమన్నాడంటే, ఈ ద్వీపంలో ఎవరూ లేరనుకుంటా, ఎవరో సముద్రము మీద ప్రయాణం చేస్తూ అక్కడ ఆగిపోయినట్లున్నారు. వాళ్లకు దాంట్లో నుంచి బయటకు రావడానికి మార్గం దొరకక సముద్రం పక్కన ఉన్న రాళ్ల ముక్కలను జాగ్రత్తగా అరేంజ్ చేసినట్లున్నారు. పైనుండి వెళ్తూ చూస్తారనుకున్నాడు. ఇప్పుడు హెల్ప్ అనే అక్షరం కనుక రాళ్లతో కనపడింది అనుకోండి, పైన విమానం వెళుతూ ఉన్నది, ఎవరొకరు చూస్తారు, హెల్ప్ అనే పదం కనపడుతుంది. కాబట్టి అతన్ని ఆ ద్వీపంలో నుంచి బయటకు తీసుకుని వస్తారనే ఆలోచనతో ఇతను వ్రాసినట్లున్నాడు.
అని పైలట్ కో-పైలట్కి చెప్పాడు. కో-పైలట్ ఏమంటున్నాడంటే, అట్లాంటిది ఏమీ జరగదు, సముద్రము వాటి ఉప్పెన వచ్చినప్పుడు అలకు కొట్టుకొని వచ్చిన రాళ్ళు అన్నాడు. అలల వలన అలా అయినవి అనే దానికి ఆధారాలు చాలా తక్కువ. క్రిందకి చూచినప్పుడు ఒక 7 విషయాలు మనకి కనపడతాయి. ఆ రాళ్ళు అమర్చి ఉండడంలో 7 విషయాలు మనకు బయటకు వస్తాయి. రాళ్ళన్నీ చక్కగా అమర్చి ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రాళ్ళు చక్కగా అమర్చి ఉన్నవి. సెకండ్ పాయింట్, వాటికి ఒక డిజైన్ ఉన్నది. వాటికి ఏంటంటే ఒక డిజైన్ ఉన్నది. థర్డ్ పాయింట్, ప్రతి లెటర్ హెల్ప్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాయి. ప్రతి ఒక్క లెటర్ కూడా ఇప్పుడు మానవుడు డిజైన్ చేశాడు అక్కడ. అంటే ఉప్పెన చేత కొట్టుకుని వచ్చినట్లయితే HELP కాకుండా HLEP అలా పడవచ్చు, లేకపోతే కొన్ని పదాలు వేరుగా పడవచ్చు. రాళ్ళన్నీ చక్కగా అమర్చి ఉన్నాయి. వాటికి ఒక డిజైన్ ఉన్నది. ప్రతి లెటర్ హెల్ప్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాయి. కోడ్ ఉన్నది, మెసేజ్ ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది, ఆర్డర్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు జ్ఞాన యుగములో ఉన్న మనము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మానవుడు ఎంతో జ్ఞానమును సంపాదిస్తూ ఉన్నాడు. కోడ్స్ రాస్తూ ఉన్నాడు, డిజైన్ చేస్తూ ఉన్నాడు. ఇంటెలిజెన్స్ ఉన్నది, ఆర్డర్ ఉన్నది. కో-పైలట్ చెప్పేది ఏంటో ఉందంటే, ఎట్లా ఉందంటే, అలలు కొట్టుకుంటూ వస్తే తీరము దగ్గర రాళ్ళు హెల్ప్ అనే ఆ లెటర్ ఎలా ఫామ్ అవుతుంది? సముద్రము కానీ నేచర్ కానీ ఎన్ని మిలియన్ ఆఫ్ ఇయర్స్ అయినా సరే, ట్రిలియన్ ఆఫ్ ఇయర్స్ అయినా సరే, తీరం వెంబడి ఉన్న రాళ్ళు హెల్ప్ అని అమర్చలేవు. ఆ అమరిక వెనుకాల ఎవరో తెలివిగల మనుషుడు ఉన్నాడు అని ఈ యొక్క ఉపమానం మనకి అర్థం చేస్తూ ఉన్నది. సముద్రము ఎప్పటికీ కూడా హెల్ప్ అనే అక్షరాలని ఫామ్ చేయలేదు, ఎప్పటికీ చేయలేదు, ఎప్పటికీ చెయ్యబోదు. ఆ హెల్ప్ అనే అక్షరాల్లో డిజైన్, ఆర్డర్, ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్. పైలట్ నావీ వెసల్కి ఇన్ఫర్మేషన్ చెప్పాడు. కాబట్టి ఈ యొక్క సంఘటన ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మానవుని యొక్క శరీర నిర్మాణంలో కూడా దేవుని యొక్క జ్ఞానము, ఇంటెలిజెన్స్, ఆయన యొక్క తెలివితేటలు, ఆయన యొక్క డిజైన్, ఆయన యొక్క ఆర్డర్, ఆయన యొక్క ఇంటెలిజెన్స్, ఆయన యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో మానవునికి దేవుడిచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి 139వ కీర్తనలో నేను కీర్తన అంతా నేను చెప్పలేను, కానీ 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు సర్వజ్ఞాని, ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన పరిశుద్ధుడు. సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. కీర్తన 139లో 4 విషయాలు. ఆయన సర్వజ్ఞాని అని, ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడని, మరియు తరువాత 3వది చూస్తే సర్వము వ్యాపించి ఉండడమే కాదు, సర్వశక్తిగల దేవుడని, ఆయన పరిశుద్ధుడు. ఆయనను స్తుతించడానికి కారణం ఏంటంటే, ఏదో మేళ్ళు జరిగినప్పుడు స్తుతించడం కాదు, ఏదో ఉపకారాలు జరిగినప్పుడు స్తుతించడం కాదు. అసలు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దావీదు అంటాడంటే, అసలు ముందు మానవుని యొక్క శరీర నిర్మాణమును బట్టే దేవుని స్తుతించాలి. చూస్తే మనం స్తుతించడానికి దేవుడేదో మనకి గొప్ప కార్యాలు చేయాలని, ఆశ్చర్య కార్యాలు చేయాలని మనం చూస్తాం. కానీ దావీదు భక్తుడు ఏమంటాడంటే, కీర్తనలు 139:14 వచనంలో చూస్తే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
కాబట్టి వర్తమానం వింటున్న దేవుని యొక్క సంగమా, ఎప్పుడూ అద్భుతాల వైపు మనము ఆశించకూడదు. దేవుడు మనకిచ్చిన శరీర నిర్మాణమును బట్టి ఆయన మనలను కలుగజేసిన విధము చూడండి ఒకసారి. మన యొక్క అంతరింద్రియములు, ఇన్నర్ పార్ట్స్, బ్రెయిన్, కిడ్నీస్, హార్ట్, ఎవ్రీ పార్ట్ ఈజ్ యూనిక్. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆల్సో యూనిక్. నా తల్లి గర్భమందు నీవు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇది హీబ్రూ ట్రాన్స్లేషన్లో యూ నిటెడ్ మీ అంటాడు. యూ నిటెడ్ మీ అంటే తాడుతో కొడతాం, కుట్టుట అనే పదం వాడబడింది. ఒకదానికొకటి దేవుడు కుట్టాడు అన్నట్లుగా మన భాగములన్నింటినీ కలిపి ఒకదానితో ఒకటి కనెక్షన్ ఇవ్వడమే యూ నిటెడ్ మీ. కాబట్టి 13 నుంచి 16 వరకు కొంచెం స్ట్రెస్ ఇస్తూ ఉన్నాను. ఈ యొక్క విషయాలు చెప్పి నేను ముగింపులోకి వెళ్తూ ఉన్నాం. కీర్తనలు 139 13 నుంచి 16 వచనాలు. వర్తమానం వింటున్న దేవుని యొక్క సంఘబిడ్డలారా, మన యొక్క జీవితాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ యొక్క బైబిల్ స్టడీలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలంటే, ఆయన మనలను కలుగు చేసిన విధము చూడగా భయము, ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నా. అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. కాబట్టి ఇక్కడ స్ట్రక్చర్ని బిల్డ్ చేయడం కూడా చాలా కష్టం. ఆ 206 బోన్స్ని మరి అన్నిటినీ అమర్చడం. యు మేడ్ మీ, యు ఫార్మ్డ్ మీ, యు నిటెడ్ మీ. 3 విషయాలు బయటకు వచ్చినాయి. కలుగజేసిన విధము చూడగా అంటాడు 14th verseలో, నీవు నన్ను కలుగజేసిన విధము. ఆయన మనలను ఎలా కలుగజేశాడు? యు మేడ్ మీ, యు ఫార్మ్డ్ మీ, యు నిటెడ్ మీ. కలుగజేసిన విధము చూస్తే మానవ శరీర నిర్మాణము చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఇది అంత ఈజీ సిస్టమ్ కాదు. ఇట్స్ ఎ కాంప్లెక్స్ సిస్టమ్ అంటాడు భక్తుడు. ఎవరికి కంటికి కనబడినటువంటి స్థలములో దేవుడు మనలను నిర్మించినాడు. ఇది మెటఫోరికల్ లాంగ్వేజ్లో వాడాడు ఈ పదం. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. మన ఎముకలు ఆయనకు తెలుసు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. హెల్ప్ అనే వర్డ్స్ అవంతటికవే ఫామ్ అవ్వలేదు. ఒక మనుషుడు వాటిని అలా ఫామ్ చేశాడు. మనలో మెటీరియల్ పార్ట్ ఉన్నది, ఇమ్మెటీరియల్ పార్ట్ కూడా ఉన్నది. ఆత్మ. ఇమ్మెటీరియల్ పార్ట్ అంటే ఆత్మ. 14వ వచనములు అంటాడు, భయము ఆశ్చర్యము కలుగుతున్నది. మరి ఎందుకు భయం వచ్చిందంటే సింపుల్ విషయాలు ఒక 2 జ్ఞాపకం చేస్తాను. అతనికి ఎందుకు భయం వచ్చింది, ఆశ్చర్యం కలిగిందంటే, మనిషి మన బిగినింగ్ ఒక సింగిల్ సెల్తో ఫామ్ అవుతుంది. ఒక సెల్ లోపల ఉన్న డిఎన్ఏ సింగిల్ సెల్ డివైడ్ అయ్యి 2 సెల్స్ అవుతాయి. 2 కాస్త 4, 4 కాస్త 8, 8 కాస్త 16 అలా మల్టిప్లై అవుతూ ఉన్నవి. మనిషిలో ఎన్ని సెల్స్ ఉంటున్నవంటే 37 ట్రిలియన్, 40 ట్రిలియన్, 100 ట్రిలియన్. బరువు, ఎత్తు, సైజుని బట్టి మారుతాయి సెల్స్ అన్నమాట. ఇలాగూ మనిషిలో ఎన్ని సెల్స్ ఉన్నాయో, మొదటి సెల్ కేంద్రములో న్యూక్లియస్లో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏలో చాలా ఇన్ఫర్మేషన్ రాసి ఉన్నది. ఒక కోడ్ రాసి ఉంటుంది. ఆ రాసిన ఇన్ఫర్మేషన్ బట్టి, ఆ డిఎన్ఏలో కోడ్స్ని బట్టి అన్ని సెల్స్ డిఫరెంట్గా ప్రవర్తిస్తుంటాయి. డిఎన్ఏ లోపల 3.2 బిలియన్ లెటర్స్ ఉన్నాయి. ఒక సింగిల్ డిఎన్ఏలో 3.2 బిలియన్ లెటర్స్.
ACGT 4 లెటర్స్ కోడ్స్ అన్నమాట. ఇది ఇంత కోడ్ చేసి డిఎన్ఏలో పెట్టింది ఎవరు? ఇప్పుడు ఆ 3.2 బిలియన్ లెటర్స్ని కనుక మనం ప్రింట్ తీస్తే 600 పేజీల పుస్తకాలు, 1000 పుస్తకాలు వస్తాయి. అంటే ఆ లెటర్స్ అన్నిటిని కూడా మనం కోడింగ్ చేస్తే 600 పేజీల పుస్తకాలు, 1000 పుస్తకాలు వస్తాయి. కంటిలో ఉన్న కణము ఒకలాగా, గుండెలో ఉన్న కణజాలం ఒకలాగా ఉంటుంది. ఒక సెల్లో ఉన్న డిఎన్ఏ మనం తీస్తే దాని పొడవు 2 మీటర్లు. కాబట్టి అన్ని సెల్స్ డిఎన్ఏ మనం తీస్తే 67 బిలియన్ మైల్స్ పొడవు. ఇక్కడ నుంచి చంద్రుడి దగ్గరకు వెళితే 150,000 సార్లు వెళ్ళి రావచ్చు. అందుకని దావీదు భక్తుడు అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమునో ఆశ్చర్యమునో కలుగుతున్నది. అంటే నేను చెప్పింది ఒక సింగిల్ డిఎన్ఏ గురించే చెప్పాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న 4 GB 6 GB మెమరీ కార్డ్స్ ఉంటాయి. ఆ మెమరీ కార్డు చాలా చిన్నగానే ఉంటుంది, కానీ దానిలో ఎన్నో పాటలు, 1000 పాటలు, 2000 పాటలు, జీబీని బట్టి ఎంతో డేటా ఉంటుంది. దానిలో ఎన్నో వీడియోస్, ఆడియోస్ అవ్వచ్చు. అది చిన్నది అవ్వచ్చు, కానీ లోపల డేటా ఎక్కువ ఉన్నది. కాబట్టి మనిషి యొక్క డిఎన్ఏలో, మనిషి సెల్లో కేంద్రంలో ఉన్న న్యూక్లియస్లో ఉన్న డిఎన్ఏ 600 పేజీల పుస్తకాలు, 1000 పుస్తకాలు అయినాయి. అంటే దేవుడు కోడ్ రాసింది ఎవరు? దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఇంత కాంప్లెక్స్ సిస్టంలో కూడా దేవుడు మనలను కాచి కాపాడుతూ, దేవుడు ఒక మనిషిని ఇంత గొప్పగా నిర్మించితే మనిషి మరి దేవుని స్తుతిస్తున్నాడా? ఈ యొక్క కీర్తనలో దావీదు యొక్క ఇంటెన్షన్ ఏమిటంటే, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. కాబట్టి చివరిగా ఒక స్టేట్మెంట్ చెప్పి నా యొక్క అంశాన్ని ముగిస్తాను. ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్, దిస్ ఈజ్ వాట్ ప్రాబబ్లీ గాడ్ విల్ సే. న్యాయపు తీర్పులో దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని అడిగే ఒక ప్రశ్న ఏమిటంటే, ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్, దిస్ ఈజ్ వాట్ ప్రాబబ్లీ గాడ్ విల్ ఆస్క్. హ్యావ్ యూ ఎవర్ లుక్డ్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ మిర్రర్? నీవెప్పుడైనా అద్దములో నీ యొక్క శరీర నిర్మాణము, కాంప్లెక్స్ సిస్టమ్ను చూచావా? హ్యావ్ యూ ఎవర్ లుక్డ్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ మిర్రర్? కాబట్టి మనం దేవుని స్తుతించడానికి మన శరీరమే, మన యొక్క బోన్స్ అవ్వచ్చు, మన ఇన్నర్ పార్ట్స్ అవ్వచ్చు, దేవుడు ఎంతగానో ఆయన యొక్క ఆలోచన ప్రకారం ఆదామును దేవుడు నేలమంటితో చేసి, ఆదాము యొక్క నాసికారంధ్రములలో జీవవాయును వదగా మనుషుడు జీవాత్మయ్యాడు. జీవము కాదు, జీవాత్మ. జీవము అంటే ఓన్లీ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జంతువులు ఉన్నాయి, జీవాత్మ ఉండదు, జీవం ఉంటుంది. మనుషులకి ఏంటంటే జీవము ప్లస్ ఆత్మ, జీవాత్మ. కాబట్టి మనుషుడు జీవాత్మయ్యాడు. కాబట్టి దేవుడు ఎంతగానో మన యొక్క జీవితాలలో దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క కీర్తన ద్వారా దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు, దేవుడు సర్వజ్ఞాని అని, దేవుడు సర్వము వ్యాపించి ఉన్నాడని, దేవుడు సర్వశక్తి గల దేవుడని, దేవుడు పరిశుద్ధుడని మనం నేర్చుకున్నాం. మన యొక్క జీవితాల్లో కూడా ఒకసారి దేవుని యొక్క లక్షణాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని స్వస్థపరచున్నట్లుగా, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దీవించినట్లుగా చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాం.